అపర్ణాదేవి, సుభాష్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ శ్రీరామనవమి పూజ జరిపించుకుంటూ ఉంటారు. ఇంతలో రాజు కూడా అక్కడికే వచ్చి వెనక్కున కూర్చుంటూ ఉంటాడు. ఇంతలో అటువైపుగా రుద్రాణి వెళ్తుండగా అక్కడ ఉన్న రాజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీడు రాజేనా అని చెప్పేసైతే ఒక్కసారిగా చూస్తూ అలా ఉండిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మైక్‌ని తీసుకొని, నేను ఇప్పుడు ఒక అద్భుతాన్ని చూశాను. నేను మీ అందరికీ ఒక నిజం చెప్పబోతున్నాను. రాజుని నేను నా కళ్ళారా చూశాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అవును, నా కళ్ళారా నేను రాజుని చూశాను. మీకు చూడాలని ఉందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే అవును, ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. అదిగోండి మీ వెనకాతలే ఉన్నాడు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న రుద్రాని అపర్ణాదేవి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అయితే చూపిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా వెనక్కి తిరిగి అక్కడ ఉన్న రాజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అందరూ పరిగెట్టుకుంటూ రాజు దగ్గరికి వెళ్తూ ఉంటారు. రాజు అని చెప్పేసి అయితే అపర్ణాదేవి అంటూ తన దగ్గర కూర్చుంటూ ఉంటుంది. అది చూసిన రాజు మాత్రం ఎవరు వీళ్ళు నా దగ్గరకు వచ్చి రాజు అంటున్నారేంటి అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళందరినీ అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న యామిని అయితే ఏంటి వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారా, ఇప్పుడు ఇదంతా గుర్తు వస్తే నాది ఏంటి పరిస్థితి అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం ఏంటి ఇప్పుడు ఈయనకి గతం గుర్తు లేదు కదా, ఇప్పుడు కానీ వీళ్ళందరూ వెళ్ళి అతన్ని ఏదో ఒకటి అడుగుతుంటే అతను ఏం సమాధానం చెప్తారు అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం వాళ్ళందరినీ అయోమయంగా చూస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే ఏంటి రాజు అలా చూస్తున్నావు, మీ అమ్మని నేనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది.